దేవుని యొక్క ప్రశస్తమైన నామంన మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. మీ అందరికీ ఈస్టర్ శుభాలు తెలియపరుస్తున్నాను. మరి మనం మత్తయి సువార్త 28లో చూస్తే అక్కడ వాళ్ళు పెందల కాడిని స్త్రీలు వెతుకుతూ వెళ్తున్నారు, యేసుప్రభుని వెతుకుతూ ఉన్నారు. యేసుప్రభుని వెతుకుతూ ఆయన మరి సుగంధ ద్రవ్యాలు పూయాలని పెందల కాడిని యేసుప్రభుని వెతుకుతూ వెళ్తున్నారు. అక్కడ వాళ్ళు చూసినప్పుడు మరి ఆ రాయి దొర్లింపబడుట చూస్తున్నారు. రాతి మీద దూత కూర్చొని ఉండుట చూసినప్పుడు ఆ దూత వీళ్ళతో మాట్లాడుతూ అంటుంది, మీరు ఎవరిని వెతుకుతున్నారు? సిలువ వేయబడిన క్రీస్తుని వెతుకుతున్నారని నాకు తెలుసు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పిన వెంటనే వాళ్ళు భయపడ్డారు. మరి ఈ సందర్భం అంతా చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి సైనికులు చచ్చిన వారి వాళ్ళు పడిపోయారట. చచ్చిన వారి మీద పడిపోయి కొందరు లేచి పరిగెత్తుకొని పోయి ప్రధాన యాజకుడికి తెలియపరుస్తున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఈ విధంగా జరిగింది, అక్కడ సమాధి ఎత్తా ఇక్కడ ఇలా జరిగిందని చెప్పినప్పుడు వాళ్ళు అంటున్నారు, ద్రవ్యములు ఇచ్చి వాళ్ళ శిష్యులు చెత్తుకుపోయినారని చెప్పండి అని అబద్ధ సాక్ష్యాన్ని అక్కడ సృష్టిస్తున్నారు. కానీ ఎన్ని అబద్ధ సాక్ష్యాలు సృష్టించినా ఆయన నిజమైన దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన మృత్యుంజడైన దేవుడు, ఆయన తిరిగి లేచినటువంటి దేవుడు అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ వాళ్ళు ద్రవ్యములు ఇచ్చి ఆయనను శిష్యులు ఎత్తుకుపోయినారని చెప్పమంటున్నారు. కానీ యేసుప్రభుల వారు ఈ స్త్రీలను ఎదుర్కొని చెప్తున్నారు, నేను లేచి ఉన్నానని నా శిష్యులకు తెలియపరచండి అని చెప్పి గలిలయలోని ప్రత్యక్షమవుతానన్న విషయాన్ని ఆ స్త్రీలకు తెలియపరిచినట్లు చూస్తున్నాను. మరి ఇక్కడ చూస్తే మరి శిష్యులతో కూడా ఎమ్మాయి అనే గ్రామంలో కూడా యేసుప్రభుల వారు ప్రత్యక్షమై మరి మారు వేషంలో ఆయన వాళ్ళకు కనబడుతూ మాట్లాడుతున్నారు. అయితే వాళ్ళు ఇరువురు కూడా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. యెరూషలేములో జరిగినటువంటి ఆ సంఘటన గురించి మాట్లాడుతూ వెళ్ళినప్పుడు ఏం జరిగిందని ప్రభుల వారు అడిగినప్పుడు, నీకు తెలియదా యెరూషలేములో ఈ విధంగా జరిగింది, నజరేయుని యేసును సిలువ వేసి చంపారన్న విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటాడు, ప్రభుల వారు అంటారు, ప్రవక్తలు మరి అందరూ చెప్పినప్పుడు నమ్మనటువంటి మందమతులారా, యేసుప్రభు తిరిగి లేస్తాడు, ఆయన చనిపోయన్న విషయాన్ని వాళ్ళకి తిరిగి ఆయన బోధిస్తూ ఉంటాడు. బోధించినప్పుడు మరి వీళ్ళందరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు కూడా మరి ఒక గ్రామానికి చేరుకున్నారు. చేరుకున్న వెంటనే అక్కడ ఆయన కాల్చిన రొట్టెలు మరి కాల్చిన చేపలు మరి రొట్టెను తీసి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వెంటనే యేసుప్రభును వీరు గుర్తుపట్ట సాగుతారు. ఆయన అక్కడ అదృశ్యమైనాడు అని మనం చూడగలుగుతాం. ఆయన అదృశ్యమైన తర్వాత వీళ్ళు మాట్లాడుకుంటారు, అయినా మనతో మాట్లాడినప్పుడు మన హృదయము మండలేదా అంటారు. ఎప్పుడైతే యేసుప్రభు ఒక వాక్కు విడుదల అయినప్పుడు మన హృదయం మండినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. మనం యోహాను 20లో కూడా చూస్తే ఏమని ఉంటుందంటే, అందరు స్త్రీలు ఆయనను వెతకడానికి వెళ్తారు. పెందల కాడిని వెళ్ళినప్పుడు మరియ మాత్రం సమాధి దగ్గర వెతుకుతుంది ప్రభుని. లోకంలో అన్నీ వెతుకుతున్నాం, మరి బంగారం, వెండి, వజ్రాలు, డబ్బును వెతుకుతున్నాం, హోదాను వెతుకుతున్నాం, పొజిషన్స్ని వెతుకుతున్నాం, కానీ యేసుని వెతకలేకపోతున్నాం. ఈమె యేసుని వెతుకుతూ అక్కడ ఏడుస్తుంది. యేసుప్రభుల వారిని ఎవరు ఎత్తుకుపోయారని ఏడుస్తూ ఉన్నప్పుడు అక్కడ యేసుప్రభుల వారు ఆమె కనబడుతున్నారు. కనబడి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతున్నారు. ఈమె ఎవరి కోసం ఏడుస్తుంది? ప్రభు కొరకు ఏడుస్తుంది. మన జీవితంలో కూడా ప్రభు కొరకు ఏడవాలి. కుటుంబంలో ఉన్న సమస్యల కొరకు, కుటుంబంలో ఉన్న బాధల కొరకు కాదు, కానీ యేసుప్రభు మరి ఆయన ఒక సన్నిధి మనకు కావాలని ఏడవాలి, ఆయన మనకు తోడుగా ఉండాలని ఏడవాలి, ఆయన మనతో ఉండాలని ఏడవాలి. కానీ ఈమె యేసు ప్రభు కొరకు ఏడుస్తూ వెతుకుతుంది. అప్పుడు యేసు ప్రభు అంటున్నారు, ఎవరికి నువ్వు వెతుకుతున్నావు అంటే ఆయన తోటమాలి అనుకొని, నువ్వు నా ప్రభుని ఎత్తుకొని పోతే నాకు చెప్పు, నేను ఎత్తుకొని వస్తా అంటుంది. అయితే ఆమె ఏమంటుండో మరియా అని పిలుస్తున్నాడు. పిలిచిన వెంటనే ఆమె ఏమంటుంది? బోధకుడా అంటుంది. ఆయన స్వరాన్ని ఆయన ఏ విధంగా మరియను పిలుస్తాడో ఆ విధంగా పిలిచిన వెంటనే ఆయనను గుర్తుపట్టసాగింది. కానీ శిష్యులతో పాటు యేసుప్రభు నడిచినా ఆయనను గుర్తుపట్టలే. రొట్టె విరిచినప్పుడు గుర్తుపట్టారు, కానీ ఈమె మరియా అని పిలిచిన వెంటనే ఆయనను గుర్తుపట్టి రబూని అని చెప్పినప్పుడు ప్రభు అంటున్నారు, నీవు వెళ్ళి నా సహోదరులకు చెప్పు, నేను తిరిగి లేచి ఉన్నానని చెప్పు అన్నారు. అయితే మరి లేచి ఉన్నాడని చెప్పు అన్న విషయాన్ని ఇక్కడ మరియకు ఆయన తెలియపరుస్తున్నాడు. ఆయన లేచినటువంటి దేవుడు, ఆయన మృత్యుంజడైనటువంటి దేవుడు, ఆయన సజీవుడైనటువంటి దేవుడు, ఆయన నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్న దేవుడు, ఆయన తిరిగి రానైనటువంటి దేవుడు. మరి ఏ విధంగా అయితే ఆయన పరలోకానికి వెళ్ళాడు, ఆయన తిరిగి రానైనటువంటి దేవుడు. కాబట్టి మనం అందరం కూడా నిరీక్షణ కలిగి ఆయన రాకడలు ఎత్తబడే బిడ్డగా, ఆయన రాకడను ఎదురు చూసే బిడ్డలుగా, ఆయనను వెతికే బిడ్డలుగా, ఆయన కొరకు జీవించే బిడ్డలుగా, ఆయనతో ఉండే బిడ్డలుగా ఉండాలని దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.